కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతుంది? తెలంగాణలో ఇప్పుడు ఇదే ఉత్కంఠ. మరి కాసేపట్లో అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. కాళేశ్వర నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించనున్నారు. సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకుంటారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతుంది అనేది తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లో అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించనున్నారు. సభ్యులందరి అభిప్రాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ సభ జరిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఎన్ని గంటలకు ఈ కాళేశ్వరంపై చర్చ జరగనుంది? డీటెయిల్స్ ఏంటి? బీఎస్సీలో నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. 4 గంటలకు అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమవుతుంది. ఆ సమావేశం ప్రారంభమైనటువంటి వెంటనే కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ వేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో 650 పేజీల నివేదిక ఇప్పటికే అసెంబ్లీలో టేబుల్ చేశారు ఉదయం స్పీకర్. అయితే దీనిపై చర్చ మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. సభ ప్రారంభమైనటువంటి వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలన్నింటినీ కూడా సభలో ఆయన చేశారు. సుమారు 40 నుంచి 45 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో తన నివేదిక యొక్క సారాంశాన్ని స్పష్టం చేయబోతారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షాల నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులకి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు, స్వపక్షంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎవరు మైక్ అడిగినా కూడా ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందుకుగాను మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ మీద ఇప్పటికే తను నోటు రెడీ చేసుకున్నారు. ఆ నోటుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మొదట సభలో ఆయన ప్రస్తావిస్తారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఈ సభలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం నుంచి 2 సభ్యులకు అవకాశం ఇస్తారా, ఒకరికి ఇస్తారా అనేటువంటి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక సిపిఐ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభలో ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి చర్చ, ఆసక్తి అయితే ప్రస్తుతం అటెన్షన్ అంతా కూడా అసెంబ్లీ వైపు ఉంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చర్య తీసుకోబోతుంది, ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, దానికి బీఆర్ఎస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ కొత్తగా చెప్పేటువంటి అంశం లేకపోయినప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తన వాదనని వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దాంట్లో భాగంగానే అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలని సేకరించబోతుంది. ఈ సమావేశం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ చర్చ ముగిసిన తర్వాత మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఏ పార్టీ ఏ విచారణకి డిమాండ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే విచారణకి ఆదేశించాలనేటువంటి ఒక అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. కేబినెట్ లో 1-2 సీనియర్ మంత్రులు ప్రభుత్వం సిబిఐ విచారణకి ఇవ్వడం బెస్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ ఇప్పటికే సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థలను కాదని సిబిఐకి ఇస్తే ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ యొక్క నిర్ణయానికి అనుగుణంగానే విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. అయితే 2 ఆప్షన్స్ ముందస్తుగానే బీజేపీని అలాగే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అయితే సిబిఐకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండో సిట్ విచారణ. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విభాగాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, నాణ్యతపరమైనటువంటి అంశాలు, ఇరిగేషన్ కి సంబంధించి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితో ఒక సిట్ లాగా ఏర్పాటు చేసి దానికి విచారణ బాధ్యతల్ని అప్పచెప్పేటువంటి అవకాశం. ఈ రెండింటి మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఏ విచారణ చేస్తారు, ఏ విచారణకి ఆదేశిస్తారు అనేది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అటెన్షన్ అంతా కూడా అసెంబ్లీ వైపే ఉంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.